ఆత్మకూరు పట్టణంలోని ఏడుకొనిసాని నగర్లో ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆత్మకూరు సీఐ గంగాధర్, సంఘం సీఐ శ్రీనివాసులరెడ్డి 6 మంది ఎస్ఐలు 40 మంది సిబ్బంది ముమ్మరంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించింది. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో 43 బైకులు, 5 ఆటోలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్డన్ సెర్చ్ నిరంతరం కొనసాగుతుందన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. అనంతరం కాలనీ వాసులకు నేరాల నియంత్రణ, మహిళల రక్షణ చట్టాలపై ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ అవగాహన కల్పించారు. రే బాబు సైడ్ నమ్మకాల మీద పోలీసు వ్యవస్థ నడవనమ్మా. మా ఇంటి పక్కన బంధువులు కాదు కదా. జేమ్స్ సార్ బ్రహ్మాండంగా చెప్పారు సార్. అందుకని మీ గురించి మా చెబుతామంటే సార్ సెంటర్లో సార్ సిఏ సార్ సంఘం ఆత్మకూరు టౌన్లో ఈ తిప్ప ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి 2 సీఏలు గంగాధర వార్షిక సీఏ గారు, సంఘం సీఏ గారు శ్రీనివాసరెడ్డి మరియు 7 మంది ఎస్ఐలు, 40 మంది స్టాఫ్ అందరం కూడా ఉదయం 5 గంటల నుంచే ఇంతవరకు అన్ని ఈ కాలనీ చుట్టూ తిరిగి కార్డన్ సెర్చ్, హౌసెస్ సర్చెస్, పర్సనల్ సర్చెస్ అన్నీ చేయడం జరిగింది. జరిగిన కార్యక్రమం ముఖ్యంగా ఏంటంటే ఒక 43 మోటార్ సైకిల్, 5 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. వాటి యొక్క రికార్డ్స్ ఉన్నాయా లేదని వెరిఫై చేయడం జరుగుతుంది. ఈ కాలనీ వాసులందరినీ కూడా ఒక దగ్గర పెట్టి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ రోడ్ యాక్సిడెంట్ సంబంధించి, మాదక ద్రవ్యాలకు సంబంధించి, అదేవిధంగా ఈ కాలనీలో ఎటువంటి సమస్య వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ 112 కానీ, పోలీస్ ఎస్ఐ నెంబరు, సిఐ నెంబరు, అదేవిధంగా డిఎస్పీ నెంబర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా చెప్పాను. ముఖ్యంగా 2 వీలర్ డ్రైవ్ చేసేప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ టైం ఒక 3 డేస్ ఇచ్చాను. 3 డేస్ తర్వాత ప్రతి హెల్మెట్ పెట్టుకోవాలా, బయటకు రావాలా. ఈ మైనర్లు కూడా డ్రైవ్ చేయకుండా తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. అందరూ కూడా ముఖ్యంగా కౌన్సిలర్ కూడా దీంట్లో పార్టిసిపేట్ అయినాడు. ఈ ఏరియా కౌన్సిలర్ అందరికీ తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా భవిష్యత్తులో కూడా చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏం లేదు, నేరాలను తగ్గించే కార్యక్రమంలోని ఈ కార్డన్ సెర్చ్ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ఖచ్చితంగా అందరూ కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి అంటే మేము చెప్పే పనులు, మేము చెప్పే ఇన్స్ట్రక్షన్ అందరూ ఫాలో అయ్యి నేరాల నియంత్రణలో సమాజం భవిష్యత్తులో మంచిగా ఉండేదానికి అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి పాడాలి. ఆడవాళ్ళు మీరు గుర్తుపెట్టుకోవచ్చు కదా, సెల్లు అందరికి ఉన్నాయి కదా, లేని వాళ్ళు ఎవరు లేదు నాకు తెలిసారు, సెల్లు అందరికి ఉన్నాయి. ఇంకా ఏం చేయాలా, సెల్ డబ్బులు పోగొట్టుకుంటుందా, సైబర్ నేరాలు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇంటి దగ్గరే ఉండి మీరు అన్ని ఓకే చేయండి, లైక్లు కొట్టండి, డబ్బులు ఇస్తాము. తర్వాత ఇంటి దగ్గర ఉంటే పార్ట్ టైం జాబ్ ఇస్తాము. మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు మీది ఎక్స్పైర్ అయిపోయింది, మళ్ళీ కొత్తది ఓపెన్ చేస్తున్నాము, లాస్ట్ 4 నెంబర్లు చెప్పండి. ఇట్లా రకరకాల ఫోన్లు వస్తున్నాయి. అవి మీకు తెలియక ఏం చేస్తున్నారంటే వాళ్ళు చెప్పేస్తున్నారు. చెప్పద్దు. మీ అకౌంట్లో డబ్బులన్నీ కూడా పోతాయి. 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ఇస్తాను అని అక్కడ చెప్తాను. నమ్మద్దు. డీటెయిల్స్ అడిగి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడిగినా, మీ ఆధార్ ఏమీ తెలియని ఫైల్స్ కొన్ని ఉంటాయి, మెసేజ్లు వస్తుంటాయి. అందులో ఎవరు పంపించింది ఉండదు, ఏముండదు, అన్ని అంకెల్లో ఉంటాయి. అవి కూడా ఓపెన్ చేయమని ఫైల్స్ అంటారు వాటిని. అందులో ఏమి మ్యాటర్ ఉండదు, ఏదో మెసేజ్ వస్తుంది, అంకెల రూపంలో ఉంటుంది.